ఈ హార్డ్ టెరైన్ లో ఏమవుతుందంటే పడిన వాటర్ అనేది రన్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోతుంది. అక్కడ మనకి కాండ్లైట్ లో ఏంటంటే మెత్త ట్రాక్ అవడం వల్ల పడిన వాటర్ అనేది భూమిలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 2 వచ్చేసరికి తెలంగాణ రీజన్ మొత్తం అంతా ఏంటంటే ల్యాండ్స్ అన్ని కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్. అన్జులేటింగ్ టెరైన్స్ అంటే ఏంటంటే ఎత్తు పల్లాలు అంటాం. సో ఆ ఎత్తు పల్లాలు అవడం వల్ల ఏంటంటే ఏదో ఒక మూలకెళ్ళి వాటర్ అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి అక్కడ మాత్రమే బోరు పడడానికి అవకాశాలు ఉంటాయి. మా దగ్గర ఏంటంటే ప్లెయిన్ ఏరియాస్ అవడం వల్ల ఏంటంటే పడిన వాటర్ అంతా కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అయి ఉంటది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి వాతావరణంలో తేమ అండి. సో మాకేంటంటే అంత కోస్టల్ ఏరియా కాబట్టి వాతావరణంలో తేమ ఉంటుందండి. దాని వల్ల ఏంటంటే సర్ఫేస్ వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అవడానికి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. తెలంగాణ రీజన్ వచ్చేసరికి హార్డ్ టెరైన్ కాబట్టి ఎవాపరేషన్ చాలా త్వరగా అయిపోతుంది. సో మేజర్ గా ఈ 3 రీజన్స్ వల్ల ఏంటంటే తెలంగాణ ప్రాంతం కంటే ఆంధ్ర ప్రాంతంలో బోర్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందండి. తెలంగాణ ప్రాంతంలో బోర్ యొక్క సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ రాజు గారు. థ్యాంక్ యూ సార్.